ఇందిరమ్మ ఇళ్ళ పుణ్యమా అని మీకు పని మంచిగా దొరుకుతుందా? దొరుకుతుంది మేడం. ఎన్ని రోజుల నుంచి మంచి చేతి నిండా పని ఉన్నది? ఎన్ని రోజులు అంటే ఇంక ఈ కాంగ్రెస్ వచ్చిన కానంటే ఇంక ఇండ్లు మొదలెట్టిన కానంటే దొరుకుతుంది. ఇంత ముందుతో పోలిస్తే మీకు జీవితంలో కొంచెం ఏమన్నా మంచిగా మార్పు? ఎంతవరకు ఏం మంచిగా అనిపించలేదు. కాంగ్రెస్ వచ్చినప్పుడే ఇండ్లు, కాంగ్రెస్ రాకపోతే ఇండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, రోడ్లు లేవు, మా ఊళ్ళో ఏమీ లేవు. ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇండ్లు అయినాయి, మంచిగా అయినాయి. కానీ ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే 2500 ఇస్తాను వేయలేదు, ఇవి బంగారు ఇస్తాను ఇవ్వలేదు, ఇదేంది అని తిడుతుండ్రు కొంతమంది. నువ్వేమంటావు? ఇంకా నేనేమంటా మేడం, ఇంకా మేము మొదటి సంది అయినా మేము కాంగ్రెస్కి వేసినాం. చిన్నప్పటి నుండి అయినా మా అమ్మల ఊరికాడైనా మేము కాంగ్రెస్కి వేసినాం. కాంగ్రెస్కి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కే. మాకు ఇంకా మా నాయనోళ్ళు వాళ్ళు ఇంకా మేము కాంగ్రెస్కి వేసినాం. ఫస్ట్ నుంచి కాంగ్రెస్కి వేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే అనిపిస్తుంది అయితే మీకు? మాకు మంచిగానే అనిపిస్తుంది. ఇంకా ఇచ్చిన ఆమెలు ఇస్తే మంచిదే. మిగతాయి కూడా ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటున్నారా? ఫ్రీ బస్ ఇంకా మా ఊరికి బస్సు లేదు మేడం, అదొక్కటే ప్రాబ్లం ఉంది మాకు. చెన్నూరుకి బస్సు లేదు మాకు, నడిచిపోవాలి, నడిచి రావాలి. నడిచిపోతున్నాం. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. రాత్రి అయితే ఎన్ని గంటలకు పోవాలి? ఇంకా నడుచుకుంటూనే వస్తాం. వచ్చేటప్పుడు ఎన్ని గంటలకు వస్తావు, పోయేటప్పుడు ఎన్ని గంటలకు? పొద్దుటిల్లు ఇంకా పొద్దుగాల 10 అంటే 10కి పోతాం, 12కి 1కి అట్లా పోతాం. ఇంకా ఏం లేకపోతే చీకటనే నడిచేస్తాం. ఏ టైంలో చీకటి అంటే? 7 అవుతుంది, 8 అవుతుంది. 3 కిలోమీటర్లు 7 తర్వాత 8 తర్వాత నైట్ పోతుంటే మరి సమస్యనే కదా ఆడవాళ్ళకి. సమస్య అయినా అందుకే మేడం ఎవరు వచ్చినా మా ఊరికి బస్సు వేస్తలేరు. చెన్నూరుకి బస్సు కావాలి. బస్సు కావాలి. ఇంకా ఏమున్నాయమ్మా సమస్యలు? మామూలుగా మాట్లాడుకుంటుంటే తెలుస్తుంది, నీకు కూడా తెలుస్తుంది కదా. సమస్యలు అంటే ఇంకా అన్ని మంచిగా చేస్తే ఇంకా అన్ని మంచిగానే ఉన్నాయి మేడం. ఇప్పటికైతే మా ఊరికి అన్ని ఇండ్లు ఇచ్చిండు, మంచిగానే ఉంది. ఇంకా ఆయన ఇచ్చిన ఆమెలు అన్ని ఇస్తే ఇంకా కాంగ్రెస్ మంచిగా చేసినట్లే. మళ్ళీ వస్తుందంట. మళ్ళీ కాంగ్రెస్ ఎందుకు రాదు? ఇచ్చిన వేస్తే వస్తుంది మళ్ళా. ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోలేకపోతున్నారు బస్సులు లేక. రేషన్ బియ్యం పిల్లలు, స్కూల్ పిల్లలు నడిచి 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 యాష్టకుంటున్నారు మేడం. ఈ స్కూల్కి మా ఎక్కడ పోయినా ఇబ్బంది ఉంది మాకు. మరి ఎట్లా చదివించుకుంటున్నారు? ఇంకా నడిచిపోతున్నారు, నడిచి వస్తుండారు. గోపాలపేటకు నడుస్తుండ్రు. ఎంత ఇక్కడ నుంచి గోపాలపేట చెన్నూరు నుంచి? ఇంకా ఎంత ఉంటదేమో మేడం, 4 ఉంటుంది. 4 కిలోమీటర్లు నడిచిపోతుండ్రు. దారుణం ఇది. స్కూల్ పిల్లలు 4 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి రావడం అంటే వాళ్ళు ఏం చదువుకుంటారు? మళ్ళీ ఆడపిల్లలు, మగ పిల్లలు అన్నా కాదు. మేమైనా కాళ్ళ నొప్పులు పెట్టుకొని నడిచిపోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది మేడం. ఎవరికైనా ఏమైనా సీరియస్ అయినా మాకు ఆటోళ్ళు 1000 రూపాయలు అడుగుతారు, 2000 అడుగుతారు, 500 అడుగుతారు అని అడుగుతారు. ఆటో వాళ్ళు ఛార్జీలు పెంచడానికి కారణం ఫ్రీ బస్సు కాదా మరి? ఇంకా ఫ్రీ బస్సే అంతే కదా. అంతే. ఫ్రీ బస్సు పెట్టినందుకు వాళ్ళకి పూర్తిగా గిరాకీ పోయింది అంటున్నారు ఆటో డ్రైవర్లు. మా పొట్ట కొట్టిండ్రు ఫ్రీ బస్ పెట్టి, అసలు అది తీసేయాలి అంటున్నారు. నువ్వేమంటావు? ఇంకా నేనే అందు మేడం, ఇప్పుడు ఎకరా ఉంటేనే నష్టపరిహారం వేసిండు. మాకు 17 గుంటలు, 18 గుంటలు, ఇట్లా 13 గుంటలు ఉంది కదా. ఇంతకుముందు వస్తుండే, ఇప్పుడు అవి లేదు. ఇంకా మా ఊరికి బస్సు లేదు, ఒకరొకరం పోవాలంటే ఇబ్బంది, రావాలంటే ఇబ్బంది. ఇంకా ఇండ్లు వచ్చినందుకు ఇంత పని దొరుకుతుంది. ఇప్పుడు మాకు ఊర్లో ఇండ్లు ఉన్నందుకు ఆ పని దొరుకుతుంది. ఇంకా మాకు ఊరికి బస్సు చేస్తే ఎక్కడ పోవాలన్నా కూడా మేము ఆడల్లో నేను మా ఇంట్లో నేను ఒక్కదండి, మా బాతలు లేడు, పిల్లలు లేరు. నేను ఎక్కడ పోవాలన్నా ఎవరి బండి అడగాలన్నా అద్దం రాత్రి ఎవ్వరు రారు, ఆపత అవుతుంటుంది. ఎట్లా పోయి ఎట్లా రావాలి? ఒకవేళ అమ్మోళ్ళ ఇంటికి చావులకు ఎక్కడ పోయి చీకటి అయితే నాకు ఒక్కదానికి ఎవరు వస్తారు అడ్డం, ఎవరు రాలేరు. ఇక్కడ చూస్తే చెరువు ఉంది, ఇక్కడ చూస్తే జంగల్ ఉంది, చాలా ఇబ్బంది చెన్నూరుకి. ఒక బస్సు వేస్తే బాగుంటుంది మేడం. 10 ఏళ్ళు అయింది, మళ్ళీ ఒక్క బస్సు లేదు, రోడ్డు లేదు, మళ్ళీ ఎట్లా మేడం? ఇక్కడ వస్తే సర్వే, ఇక్కడ వస్తే సర్వే, ఇక్కడ వస్తే సర్వే. సరే, ఇప్పుడు అంటే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, అంతకుముందు 10 ఏళ్ళు. 10 ఏళ్ళు ఇక్కడ మళ్ళా ఇట్లే ఉన్నది. వచ్చి ఏం చేసింది? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి వచ్చింది. ఇప్పుడు ఇండ్లలో ఎవరు ఇచ్చిందా మేడం? ఇండ్లు లేని వాళ్ళకి, ఇప్పుడు అర్జున వాళ్ళకు, బీద వాళ్ళకి అనకుండా ఎవరికి అనకుండా పలాని ఇన్ని ఇస్తాం అని ఇచ్చిండు. మరి ఇప్పుడు ఇంకా కట్టుకుంటూనే ఉన్నారు. ఇంకా ఏం చేతన కాడికి చేస్తున్నాడు. కొంతమంది కేసీఆర్ పాలననే బాగుంది, రేవంత్ సర్కార్. కేసీఆర్ పాలన బాగుంది మేడం, కరెక్టే. మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు ఉండవచ్చు, మీరు చదువుకున్నారు, చేసిండ్రు. 10 ఏళ్ళు చేస్తే ఏడుంది ఒకటి చెప్పండి. ఏడ కాలువ తీసిండు, ఏడ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడ కథ వచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళు చేస్తే మరి ఈ రోడ్డు ఒకటన్నా సైందా మేడం? మళ్ళీ ఇది సైలేదు, ఇది సైలేదు. ఇది చిన్నారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది శాంక్షన్ చేసిండు, అదే ఉంది ఇట్లా మామూలు. ఇది అదే ఉంది, ఇది సగం చేసిండు, అది నిలబడిపోయింది. మరి ఎట్లా?
ఇది మొత్తం చిన్నారెడ్డి, తర్వాత నిరంజన్ రెడ్డి, ఇప్పుడు మేఘారెడ్డి. ఏం చేయలేదు ఆ, నిరంజన్ రెడ్డి ఏం చేయలేదు నిరంజన్ రెడ్డి ఏం ఏం చేయలేదు